కూతురు మోసపోయింది. నా కూతుర్ని ఇంకొకతను ఎవరో మోసం చేశాడు అన్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులొస్తారు సీన్‌లోకి. ఇక్కడెక్కడ కూడా లావణ్య ఫ్యామిలీ గాని, ఫ్రెండ్స్ గాని ఆమెకి సపోర్టింగ్‌గా వస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. ఏమంటారు దీని మీద? దీని గురించి నేను చెప్పాలంటే నాకు దగ్గర ఒక సాక్ష్యం గూడా లేదు గానీ, ఇంత పెద్ద స్టోరీ ఉంది. హ్మ్. బట్ నేను చెప్పి మళ్ళీ నేనేదో బురద జల్లిన వాడిని అవుతాను తప్ప, లెట్స్ వాళ్ళ ఆహ్, పేరెంట్స్ బ్యాక్‌గ్రౌండ్ గాని ఏదైనా? వాళ్ళ పేరెంట్స్ బ్యాక్‌గ్రౌండ్ దట్ కెన్ బి ప్రూవ్డ్. లైక్ హ్మ్. ఇస్నాపూర్‌లో బడ్డీ కొట్టు వాళ్ళ ఓహ్! నాన్నగారిది. ఆహ్, అక్కడ ఏదో మామూలు ఈ చిప్స్ ప్యాకెట్లు, తంబాకు, హ్మ్. గుట్కాలు ఈ తర్వాత హ్మ్. ఏవో చిన్న చిన్న బిజినెస్‌లు ఏవో చేసుకుంటుంటారు. హ్మ్. అది వాళ్ళ అది. బట్ తర్వాత 'రాజ్ తరుణ్' పరిచయం అయ్యాక 'రాజ్ తరుణ్' రకరకాలగా వచ్చిన డబ్బులన్నీ కూడా ఈవిడికే ఇస్తాడు అంటే అప్పట్లో వాళ్ళ ఓకే. రిలేషన్‌లో ఉన్నప్పుడు. ఆ డబ్బులన్నీ ఈవిడ వడ్డీలకి కూడా వాళ్ళ నాన్న ద్వారా ఇస్తారని. ఇలా హుహు. రకరకాలవన్నిటికి నేను మీకు ప్రూఫ్‌లతో సహా చూపించగలను ఓకే. సమ్‌డే. బట్ 'రాజ్ తరుణ్' రావాలి దానికి. అంతే. అంతే. అది. అతను రానప్పుడు ఇవన్నీ కూడా మనం అంతే. అనవసరం అంతే. డిస్కషన్స్. అయితే మీరు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్, మీరొక ఆర్‌జే రోజు ఎంతో మందిని మీ వాయిస్‌తో మోటివేట్ చేస్తూ ఉంటారు. అసలు ఇలాంటి అమ్మాయిల్ని ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇలాంటి అమ్మాయిలని చూస్తుంటే అమ్మాయిలు ఇలా ఉన్నారా అని భయమేయట్లేదు. ఆ! సీరియస్‌గా చెప్తున్నా. అసలు అట్టాంటి ఇట్లా లేరమ్మా అమ్మాయిలు. 1 ఇన్ ఎ లాక్ హ్మ్. లక్షలో ఇట్టా ఎక్కడో ఒక ఒక్కళ్ళుంటారేమో. చోట ఉంటే అందరిని బ్లేమ్ చేయాల్సింది లేదు. కాదమ్మా. ప్రాబ్లమ్ ఏంటంటే జనరల్లీ 99% ఆఫ్ అమ్మాయిలు నిజంగా ఏదైనా పొరపాటు ఏమైనా జరిగితే నిజంగా వెళ్లి ధైర్యంగా మాట్లాడాలి. కానీ ఏమవుతుందంటే వెళ్ళరు. హుహు. కానీ ఇలా వెళ్లి కేస్ పెట్టడమే కాకుండా బజార్‌కి ఈడుస్తా, బూతులు తిడతా ఇలా హ్మ్. చేస్తున్నప్పుడు వి కాంట్ రూల్ ఔట్ దట్ దీస్ పీపుల్ ఆర్ రిపీట్ అఫెండర్స్. నేను అదే చెప్తున్నా. ఇలాంటివి చూసినప్పుడు ఏంటి అమ్మాయిలందరూ ఇలా అయిపోతున్నారు అనేది ఖచ్చితంగా తప్పు. హ్మ్. ఖచ్చితంగా అలా లేరమ్మా. అందరు అమ్మాయిలు అలా లేరు. ఇలాంటి ఒక్కళ్ళ వల్ల అలా అందరికీ అనుకునేట్టు చేస్తున్నారు. పేరొస్తుంది. అలా నిజంగానే. అనుకునేట్టు చేస్తున్నారు. అండ్ మహిళలు నిజంగా ఫస్ట్ ఇట్లాంటి వాళ్ళని గట్టిగా ప్రశ్నించి వీళ్ళని నిలదీసి అడగకపోతే హ్మ్. అందరికీ చెడ్డ పేరొస్తుంది. జెన్యూన్ విక్టిమ్స్ ఉన్నా కానీ మనం రేపు మాట్లాడే రైట్. పరిస్థితి ఉండదు వెరీ కదా! రైట్. దట్ ఈస్ రైట్. ఆ! ఏదన్నా ఒక నేరం జరిగినప్పుడు ఖచ్చితంగా 2 వైపులా ఉంటుంది దాన్ని. కానీ ఇంత ప్రూఫ్స్ కనిపిస్తూ మళ్ళీ మోసం చేశారు. మన వైపు కూడా కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తోంది. ఫైనల్‌గా ఏమంటారు? ఈ కేసు అసలు ఎక్కడికెళ్ళొచ్చు? నిజంగా ఇప్పటిదాకా ఓన్లీ 'రాజ్ తరుణ్', 'మస్తాన్ సాయి' లావణ్య వీళ్ళలో 'మస్తాన్ సాయి'తో అది ఆవిడ మూవ్ ఆన్ అయిపోయింది అని మాత్రం చాలా క్లియర్ కట్‌గా అన్ని ఎవిడెన్స్‌లతోటి ఎఫ్ఐఆర్ తోటి ప్రూవ్ అవ్వాల. వాళ్ళు ఎంత బుకాయించినా ఫైనల్‌గా ఈ కాల్ తోటి కూడా ప్రూవ్ అవుతుంది. అవును. అయినా కూడా కాలేదు అనొచ్చు వాళ్ళు. బట్ జనాలందరూ నోబడీ ఈస్ బయింగ్ దట్ పాయింట్. అవును. ఇంత అయిన తర్వాత కూడా సరే ఏమవుతది ఇంత అయిన తర్వాత? సరే మహా అయితే 'రాజ్ తరుణ్' చేసుకోడు. హ్మ్. 'రాజ్ తరుణ్‌కి' ఎవరు ఇక ఆ కేస్ కొట్టేస్తారు, తీసేస్తారు. ఇక్కడితో అయిపోయింది హ్మ్. అనుకోకూడదు. దీంట్లో మనం గమనిస్తే ఒక 'మస్తాన్ సాయి' జీవితం 1.5 సంవత్సరం పాటు నాశనం అతని పరువు పోయేదంతా. అండ్ 'రాజ్ తరుణ్' జీవితం ఎంత నాశనమైంది. దీంట్లో కరెక్టే. ఎంత పరువు పోయింది. ఈ ఎంత అమ్మాయి మాత్రం ఏం వాళ్ళ ఫ్యామిలీ సుఖపడింది? అదే కాదు కాదు. ఈవిడ చేసిన పని వల్ల హ్మ్. ఇద్దరు మగాళ్ళు. దీంతో పాటు ఇప్పుడు నన్ను టార్గెట్ చేసి నన్ను కూడా నానా రకాలుగా రచ్చకెట్టి సో ముగ్గురు మగాళ్ళని నానా హ్మ్. రకాలుగా ఆవిడ హింసిస్తుంది. సో, దీనికి ఆవిడ మూల్యం చెల్లించాలి. అవును. దీనికేం చేయాలి అంటే, తిరిగి ఆవిడ మీద 211 కేసులు పెట్టాలి. అంటే హ్మ్. తప్పుడు కేసులు మా మీద రాజ్ చేయాలి పెడుతున్నావు. ఆ పని. రాజీ చేయాలి. హ్మ్. మస్తాన్ సాయి కూడా చేయాలి. యెస్. అంతేకాదు, ఇవన్నీ చాలా చిన్నవమ్మ. దీనికన్నా చాలా పెద్దదేంటి చెప్పనా? ఆవిడ డ్రగ్స్ నేపథ్యం. హ్మ్. ఇప్పటిదాకా డ్రగ్స్‌లో దాన్నస్సలు మనం పట్టుబడింది అని మాత్రమే చూస్తున్నారు. హ్మ్. డ్రగ్స్‌తో ఫస్ట్ కన్స్యూమర్‌గా పట్టుబడింది ఫస్ట్ కేస్‌లో. రెండో హుహు. కేస్‌లో డ్రగ్స్ పెడ్లర్‌గా పట్టుబడింది. పెడ్లర్, ఇంకా సప్లయర్. ఇవన్నీ కానీ దారుణమైన నిజాలు వెలుగులోకొస్తుందేంటంటే చిన్న పిల్లలకి 20, 21 సంవత్సరాలున్న హ్మ్. పిల్లలకి 19 ఏళ్ల వయసున్న పిల్లలకి ఆడపిల్లల్ని ప వాళ్ళ ఇంట్లో నీకేదో అది చేస్తాను చెల్లి, ఇది చేస్తాను చెల్లి తీసుకొని వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి, హుహు. నానా రకాల చండాలాలు చేయించి, వాళ్ళది హ్మ్. వాడుకొని, వాళ్ళు బయటపడి కావాలదే మీకు మొత్తం వినిపించలా మీరు హ్మ్. వినండి. హ్మ్. ఆ అమ్మాయి ఆవేదన మీరు వింటే చిన్న చిన్న పిల్లలమ్మ 20, 21 ఏళ్ళు. ఎలా ఓకే. వాళ్ళని ఇది లిటరల్లీ ఎ బిగ్ క్రైమ్. దిస్ ఈస్ ఎ క్రైమ్. హ్మ్. అండ్ ఒక అతను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడట. వాళ్ళు హ్మ్. చెప్తుంటే ఆ షాక్ నేను. ఆ అబ్బాయి కూడా ఈ డ్రగ్ ఓవర్ డోస్ వల్ల చచ్చిపోతే వాడు ఆ డ్రగ్ పిచ్చిలో గోడ మీద రాసాట ఐ విల్ కిల్ యూ అని చెప్పి రాసి ఆ గోడ మీద రాసి చనిపోతే అది కూడా వీళ్ళు వాష్ చేసి సాక్ష్యాలు దొరకకుండా చేసుకొని తప్పించుకున్నారట. వామ్మో! సో వీటన్నిటికి మనం ప్రూవ్ చేయలేకపోవచ్చు. కానీ ఒక హ్మ్. విక్టిమ్ షీ ఈస్ రియల్లీ క్లైమింగ్ నా జీవితాన్ని ఈ అమ్మాయి నాశనం చేసింది అని చెప్పి చెప్తోంది అమ్మాయి. హ్మ్. ఇలా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తుంటది. ఇలాంటి వాళ్ళు బయట తిరగడానికి ఎటువంటి అర్హులు కాదు. ఈ సాక్ష్యాలన్నీ తీసుకొని పోలీసులు లిటరల్లీ
షీ షుడ్ బి జైల్డ్. అయితే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతోంది. రేపు ఇవన్నీ ఈరోజు పోలీసులు అమ్మాయి వెళ్ళగానే కేసులు కట్టేస్తారు. ఎఫ్ఐఆర్ అయిపోద్ది. వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇలాంటి పరిస్థితులేం లేదు. వాళ్ళు కూడా ముందు వెనక చూస్తున్నారు. అసలు ఈ కంప్లెయింట్ చేసిన అమ్మాయి ఏంటి? డ్రగ్స్ దాంట్లో పట్టుబడిన అమ్మాయి అంటే అది ఇంకా సీరియస్ ఇష్యూనే కదా! అంత ఈజీగా అంటే పోలీసులతో ఆడుకుందాం, పోలీసుల టైం వేస్ట్ చేద్దాం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒకవేళ ఏదైనా ఉంటే పర్సనల్‌గా తేల్చుకోవాలి. పోలీసుల టైం ఏమి అది చాలా ప్రీషియస్. ఎంతో మందికి అవసరంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలి. ఇలా టైం వేస్ట్ చేసి స్టూడియోలో కూర్చొని పర్సనల్ ఇష్యూస్‌ని కూడా ఇలా పబ్లిసైజ్ చేసి ఇది కరెక్ట్ కాదు. అయితే ఈ డిస్కషన్ మొత్తం వన్ సైడెడ్‌గా వెళ్ళిందని మీకు ఎవరికైనా అనిపిస్తే గనక లావణ్య ఎప్పుడొచ్చినా మేము ఆమెతో లైవ్ చేయడానికి కూడా మేము రెడీగానే ఉన్నాము. శేఖర్ మీకు కూడా అదే చెప్తున్నాం మేము. ఎందుకంటే ఆమె వెర్షన్ కూడా మేము వింటాము. ఎందుకంటే జనం కూడా డిసైడ్ చేస్తారు కదా! రేపు ఇంకొంతమంది అమ్మాయిలు ఇలా చేయకుండా లేదు అంటే ఇలాగా రాంగ్ రూట్‌లో వెళ్తున్న వాళ్ళని కాస్తన్నా మనం బ్రేక్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటుందేమో. మీ సపోర్ట్ కూడా కావాలి. ఒకవేళ తనేదైనా కాదు ఇదంతా రాంగ్ అలిగేషన్ అన్నప్పుడు మిమ్మల్ని కూడా మేము నాకు అడుగుతాము. అమ్మ నేను ఏదున్నా హ్మ్. కాల్ రికార్డ్స్, యెస్. ప్రూఫ్‌లతో వచ్చి మాట్లాడుతున్నా. అవును. ఏది ఓకే. ప్రూఫ్ లేకుండా మాట్లాడలేదు మీరు. ఆవిడ వాటిని కౌంటర్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. లాయర్ గారు కూడా ఏదో చెప్తారు. హ్మ్. వాటికి తగ్గట్టుగా ఆవిడ చేస్తది. బట్ హ్మ్. కాల్ రికార్డ్స్‌ని కూడా బుకాయిస్తున్నారు. అన్ని బుకాయిస్తారు. మీరు నమ్మాలనుకుంది మీరు నమ్మండి. అంతే. నేను దానికోసం కూర్చొని నేను వాదించడానికి నేను రాలేదు. ఐ జస్ట్ వాంట్ టు ప్రొడ్యూస్ ద ఫ్యాక్ట్స్ హ్మ్. బిఫోర్ యూ. అండ్ ఇంకోటేంటంటే నేను ఫస్ట్ నుంచి ఈ కేస్‌ని ఫాలో అవుతున్నాను కాబట్టి హ్మ్. వీడిని కూర్చొని పెడితే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకటేసారి వస్తుందనే ఉద్దేశంతోటి మీరు నన్ను పిలుస్తున్నారు యెస్. బేసికల్లీ. నాకు పాయింట్ ఏంటంటే దానికోసమే తప్ప నా పాయింట్ అది కూడా కాదు యాక్చువల్‌గా. అసలు పాయింట్ ఏంటంటే ఒక అవేర్‌నెస్ తీసుకురావాలి హ్మ్. సొసైటీలో. అదేంటంటే పోలీస్ వ్యవస్థ మగాళ్ళని కూడా కాస్త రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు కరెక్టే. పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేస్ పెడితే కనీసం అంటే కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా హ్మ్. ఇట్లా ఒక క్రిమినల్ రికార్డ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇలా చిటికలో కేసులు పెట్టి మగాళ్ళని హ్మ్. హింసించడం, మీడియా ఇవన్నీ కూడా మారాలి. సెక్షన్స్ 498 కానీ, 493 కానీ, 69 బిఎన్ఎస్ గాని, 68 గాని ఇవన్నీ కూడా దారుణంగా ఉన్నాయి. వీటి మీద సరైన చర్చ జరగాలి. చాలామందమ్మా ఎంతసేపురా ఈ రాజతరం లావణ్య గోల చూసి చూసి బోర్ కొడుతుంది. అది కాదమ్మా పాయింట్. కాదు. 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 పాయింట్ దీని మీద అవేర్‌నెస్ అవసరం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇదొక కేస్ స్టడీ మనందరికీ హ్మ్. కూడా. హ్మ్. హ్మ్. ఈ కేస్ స్టడీ తోటి మనం ఒకటి ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం లీగల్ సిస్టమ్‌లో. దిస్ ఈస్ హౌ దిస్ లీగల్ సిస్టమ్ ఈస్ బీయింగ్ మిస్‌యూజ్డ్. హ్మ్. దిస్ మీడియా ఈస్ బీయింగ్ మిస్‌యూజ్డ్ జస్ట్ బై ప్లేయింగ్ మహిళా కార్డ్. ఇంత దారుణంగా జరుగుతోంది. అండ్ మీడియా మార్చుకోవాల్సిందే. అలాగే లీగల్ సిస్టమ్ కూడా మార్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అవును. ఎస్పెషల్లీ మగవాళ్ళు ఇట్లా అన్యాయం అయిపోతున్నారు. మగాడు అన్యాయం అయిపోతే అమ్మా ఆడి ఫ్యామిలీ కూడా అన్యాయం అయిపోతుంది. కరెక్టే. వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు అందరూ కూడా హ్మ్. ఉంటారు. సో వి ఆల్ షుడ్ స్టెప్ అవుట్ అండ్ హ్మ్. దీన్ని క్వెషన్ చేసి మనం మార్చుకోకపోతే అంతే. ఇప్పుడు లావణ్య బయటికి రావడం వల్ల రాజ్ తరుణ్ లాంటి వాళ్ళు ఒక రకంగా ఇతను కూడా విక్టిమ్ అనే చెప్పాలి అదే కదా! అమ్మా. ఇంకా ఇలాంటి వాళ్ళు భయపడి బయటికి రాని మగవాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అయ్యో! అదే కదా రాస్తారు కూడా. నిజంగా. నేను బయటకొచ్చి నన్ను కొట్టేసింది నా పెళ్ళాం, నన్ను తిట్టేసిందంటే ఎవడురా అంతేసి పో అంటాడు కదా! హ్మ్. చాలా మందికి తెలియట్లేదు. ఇలాంటి సైకోలు కొంతమంది ఉంటారు. మనం హ్మ్. ఏం చేయలేం వాళ్ళని. కరెక్టే. ఇప్పుడు పెళ్లి అనేది లేకపోవడం వల్ల కూడా సమాజం కూడా లైట్ తీసుకుంటున్నట్టుంది వీళ్ళ రిలేషన్‌లో. చూద్దాం మనం కూడా. సో హ్మ్. అదమ్మా నా పాయింట్. రాజ్ తరుణో, లావణ్యనో లేకపోతే ఇంకోళ్ళు కాదు. కాదు. నా పాయింట్ అవేర్‌నెస్. దీని మీద డిస్కషన్, హెల్తీ డిస్కషన్ జరగాలి. హ్మ్. ఇది ఏ రేంజ్‌కెళ్ళాలి? ఢిల్లీకెళ్ళాలి. పార్లమెంట్‌లో డిస్కషన్ జరగాలి. ఈ న్యాయాలు మారాలి. పోలీస్ వ్యవస్థ మగాళ్ళెళ్ళినా కూడా రెస్పెక్ట్‌గా అవును. బిహేవ్ చేయాలి. ఏదో అబ్బాయిలు బయటికి రావాలి కదా! రావట్లేదు. ఎందుకంటే మగ కార్డ్ మరక్కడ. నేను ఆ! అదే మగాడు ఆ! మొగోడైపోయాడు. మగాడు మొగోడైపోయాడు. మొగోడయిపోయాడు. అవునవును. అంతే. థాంక్ యూ శేఖర్. థాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలను మాకు చెప్పారు. లేదంటే మీలాంటి వాళ్ళు ఇలాగా ముందుకు రాకపోతే ఎన్నో విషయాలు తెర వెనకే ఉండిపోతాయి. ఎంతోమంది మగవాళ్ళకి ఇలాంటి ధైర్యం గూడా రాదు. రైట్. థాంక్ యూ సో మచ్. ఓకే.